హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా లైఫ్ స్టైల్. టుడే స్పెషల్ గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు మంచి కలర్ వచ్చేదాకా వేయించాలి. మెంతులు వేగిన తర్వాత 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. ఇవి మా పొలంలో పండిన కంది బ్యాళ్ళండి. కొన్న వాటికంటే పండినవి చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకుంటున్నాను. నేను ఎండబెట్టిన మెంతి ఆకు తీసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇక ఫైనల్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. మూతను పెట్టి 3 విజిల్స్ దాకా రానిచ్చాలి. పప్పు మరీ మెత్తగా ఉడకకూడదండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. ఓన్లీ పచ్చిమిర్చి గోంగూర పక్కకు తీసుకొని వెనుపుతున్నానండి. బ్యాళ్ళు అనేది తర్వాత వేసుకోవాలి. ఇలా పప్పు గుత్తితో వీడియోలో చూపిస్తున్న విధంగా వెనుపుకోవాలి. గోంగూర పచ్చిమిర్చి బాగా వెనిగిన తర్వాత ఇప్పుడు బ్యాళ్ళు అనేది యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఇలా చూపిస్తున్న విధంగా వెనపాలండి. ఫైనల్గా పోపు వేసుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లి, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత పప్పులో యాడ్ చేయాలి. ఫైనల్గా గోంగూర పప్పు రెడీ అయింది. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ గోంగూర పప్పు వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఇంకా లేట్ ఎందుకు, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.